హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. ఈరోజైతే ఒక బర్త్డే వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇప్పటి వరకు కెనడాలో హౌసెస్లో చేసిన బర్త్డేస్ మీకు చాలా షేర్ చేశాను. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వ్లాగ్స్ చాలా ఉన్నాయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ డూ కన్సిడరింగ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ ఉంటుంది. అండ్ నేను ఇంకా మరిన్ని వ్లాగ్స్ అయితే ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. ఇదైతే నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఒక బయట బర్త్డే పార్టీ వ్లాగ్ అండి. ఫన్ విలా అని ఉంటుంది ఇక్కడ. అక్కడ బర్త్డే పార్టీకి అయితే వచ్చామండి. మా కమ్యూనిటీలో ఒక ఫ్రెండ్ వాళ్ళ బాబుదైతే ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఇక్కడ ఇది చాలా పెద్ద ఇండోర్ ప్లే గ్రౌండ్ అండి. అసలు చాలాసేపు పిల్లలైతే మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశారు. ఇట్లా స్లైడ్స్ రకరకాలుగా, ఇంకా ఇలా లెఫ్ట్కి వెళ్తేనేమో ట్రాంప్లిన్ అలా ఉంది. ఇంకా పార్టీ రూమ్స్ కూడా ఇచ్చారండి. వీళ్ళు ఏంటంటే పార్టీ హాల్ బుక్ చేస్తారు కదా మామూలుగా బర్త్డే ఫంక్షన్స్ అలా చేస్తే. ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ రూమ్ కూడా ఇస్తారు. ఆ పార్టీ రూమ్లో కేక్ కటింగ్, ఈ పిల్లలకి ఫుడ్ ఏదైనా పెడితే అదంతా మంచిగా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. మనం థీమ్ కూడా ఏదైనా కావాలి అని అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. దానితో పాటు ఇంకా పిల్లలకి జ్యూసెస్ అవి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30కి వెళ్ళాము. అక్కడ 8 వరకు ఉంది ఆ రోజు. సో మంచిగా 2.5 hours కదా, పిల్లలు బాగా ఆడుకున్నారు. జనరల్గా అయితే కొన్ని పార్టీ హాల్స్లో 2 hours ఇస్తారు. ఇది మాత్రం 2.5 hours ఇచ్చారు. సో ఏంటంటే ఒక ½ an hour ఎక్స్ట్రా ఉన్న కిడ్స్కి అయితే మంచిగా ఆడుకోవడానికి బాగుంటుంది కదా. ఇక్కడ మోస్ట్లీ మా కమ్యూనిటీ పిల్లలు అందరూ వచ్చారండి. ఇంకా ఫుల్గా ఆడుకున్నారు. ఇంకా మావాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి చాలా నచ్చింది. మేము కెనడా వచ్చినప్పుడు ఈ స్టార్టింగ్లో చాలాసార్లు మా బాబు అయితే ఇక్కడికి వెళ్ళేవాడండి, ఇండోర్ ప్లే సెంటర్స్కి. వాడికి చాలా ఇష్టం. మంచిగా ఒక 2.5 hours అలా ఉంటుంది కదా, చక్కగా ఆడుకునేవాళ్ళు. ఇంకా పిల్లలే కాదు, మేము పెద్దవాళ్ళం కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. ఈ ట్రాంపలిన్ కానీ ఈ స్లైడ్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా ఒక 1 hour అలా పిల్లలు మొత్తం ఆడుకున్నారు. దాని తర్వాత ఇంకా వాళ్ళైతే కేక్ అది అరేంజ్ చేసి పిజ్జాలు అవి తెప్పించిన తర్వాత ఇంకా అవి కాస్త పిల్లలకి పెట్టి మళ్ళీ ఆడుకోవడానికి మళ్ళీ బయటకు వచ్చాము. అదంతా నేను రికార్డ్ చేయలేదండి, ఎందుకంటే ఇంకా అందరికీ కంఫర్టబుల్గా ఉండదు కదా అని చెప్పేసి. ఓన్లీ ఇక్కడ ప్లే చేసింది ఇదైతే నేను యాడ్ చేశాను మన క్లిప్పింగ్స్లో. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ మీకు నచ్చితే నా కంటెంట్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ అయితే చాలా మంచి రీచ్ ఉంటుంది. అండ్ నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అండ్ మరిన్ని వీడియోస్ అయితే నేను పెట్టగలుగుతాను. నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీరు ఇదంతా అబ్జర్వ్ చేసినట్లయితే పెద్దవాళ్ళు కూడా మంచిగా చిన్నపిల్లల్లా అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అంటే మంచిగా యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికైతే ఉంది. పెద్దగా ఉంది ఒకటి. అండ్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అంత మరీ టూ మచ్ క్రౌడెడ్ కూడా లేదండి మేము వెళ్ళిన రోజు. ఇంకొక బర్త్డే కూడా ఉంది. మొత్తం 2 birthdays అనుకుంటా ఈవినింగ్ టైము. ఇంకా సాక్స్లు అవి కూడా ఏంటంటే వాళ్ళు సపరేట్గా సాక్స్ కూడా ఇస్తారు. గ్రిప్ ఉండాలన్నమాట. అవి ఉన్న సాక్సెసే అలౌ చేస్తున్నారు వీళ్ళు. సాక్సెస్ కూడా ఇంకా వాళ్ళు ఇంక్లూడింగ్ ప్యాకేజ్లో తీసుకున్నారంటే, సో సాక్స్ కూడా మాకు ఇచ్చారు. ఇంకా అవి అయితే తీసుకున్నాము కిడ్స్కి. ఆ సాక్స్ ఓల్డ్వి ఉంటాయి కదా, అవి పక్కన పెట్టేసి ఇంకా ఈ సాక్స్తోనే ప్లే చేశారు. ఎందుకంటే ఇవంతా ఇలా గ్రిప్ ఉన్న సాక్సెస్ అయితేనే వాళ్ళు ఎలో చేస్తున్నారు సేఫ్టీ పర్పస్ అని. ఇంకా ఈ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. మంచిగా అయితే ఆడుకున్నారు. మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రైడే ఈవినింగ్ ఇది 5:30 to 8 వరకు అయితే ఉన్నామండి. చాలా పిక్చర్స్ కూడా తీసుకున్నాము. ఇవన్నీ ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేయడానికైతే ఈ ఇండోర్ ప్లే సెంటర్స్ చాలా చాలా మంచి ప్లేస్ అండి. చాలా బాగుంటుంది వాళ్ళకైతే. ఇంకా మధ్య మధ్యలో వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ కూడా కొంతమంది వస్తున్నారు. ఇంకా ఇలా పిల్లల్ని ఆడించుకుంటూ మంచిగా వాళ్ళ చుట్టూ తిరుగుకుంటూ మేము కూడా మధ్య మధ్యలో ఆడుకుంటూ బాగా అయితే ఎంజాయ్ చేసామండి. దీని తర్వాత మేము షాపింగ్ కూడా వెళ్ళాము. దాన్ని కూడా యాడ్ చేశాను. బర్త్డే టు షాపింగ్ ఎలా అయిందనేది కూడా చెప్తాను. ఇక్కడ ఈ ఇండోర్ ప్లే సెంటర్స్ కూడా చాలా మాల్స్ వీటికి దగ్గరలో ఉంటాయి. మాల్స్ కూడా కాదు, కాంప్లెక్సెస్ ఉంటాయి కదా, వాటికి దగ్గరలోనే ఉంటాయి. సో ఎలాగో మాకు 8కి బర్త్డే అయిపోయింది. ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత ఈ పక్కనే ఉంది ఈ విన్నర్స్ అయితే, దీనికి కూడా వెళ్దాము అని చెప్పి ఫ్రెండ్స్ అందరంటే వెళ్ళాము. కొంతమంది కొన్ని తీసుకున్నారు ఐటమ్స్ అలా. నేనైతే జస్ట్ చూశాను, ఏం తీసుకోలేదు.
ఈ విన్నర్స్‌లో ఏంటంటే అన్ని రకాల ఒకటే దగ్గర దొరుకుతాయి. లైక్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బట్టలు కానీ, హోమ్ డెకర్ పీసెస్ ఇలా అన్నీ ఒక ప్లేస్‌లో అయితే దొరుకుతాయండి. ఇక్కడికొచ్చి ఒక 1 అవర్ అంటే ఇది 9కి అనుకుంటా క్లోజింగ్. ఆ క్లోజింగ్ టైం వరకు మేము ఆల్మోస్ట్ ఉన్నాము. ఈ ఐటెమ్స్ కూడా కొన్ని సేల్‌లో పెడతారు. ఆ సేల్‌లో ఐటెమ్స్ కూడా చాలా బావుంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా కొంచెం తక్కువ ప్రైజెస్‌కి పెడతారు అని అంటారు. నేనైతే ఎప్పుడూ ఇక్కడ విన్నర్స్‌లో ఏం తీసుకోలేదు. నా ఫ్రెండ్స్ కొంతమంది అయితే బాగా విన్నర్స్‌లో షాపింగ్ చేస్తారు. వాళ్ళు చెప్తారు ఐటెమ్స్ మంచిగా ఉంటాయి, దొరుకుతాయి అని చెప్పేసి. ఈ హ్యాండ్ బ్యాగ్ ప్రైజెస్ అయితే బ్రాండెడ్ అనుకోండి. ఆల్మోస్ట్ ఇదొక $89, $90 పడుతుంది గెస్ బ్యాగ్స్. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఎంకే, కాల్విన్ క్లెయిన్ ఇలా రకరకాల బ్రాండ్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. నేనైతే ఒకసారి మా మమ్మీకి, మా అత్తయ్యకి వ్యాలెట్స్ తీసుకుందాము అని వచ్చాను. వచ్చి అన్నీ సెలెక్షన్ అయిపోయి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు కొంచెం లైట్‌గా డ్యామేజ్‌గా అనిపించింది. నేనేం తీసుకోలేదు అవి. బట్ ఏంటంటే ఇంకా దాని తర్వాత అయితే ఎప్పుడు రాలేదు. మేము బర్త్‌డేకి వెళ్ళింది కూడా ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండ్ అండి. సో, సమ్మర్ కలెక్షన్ అయితే చాలా చాలా వచ్చింది. పిల్లల ఫ్రాక్స్ కానీ, మనవి కాటన్ టైపు కుర్తాస్ కానీ అవి బాగా వచ్చాయి. ఇంకా చెప్పల్స్ ఇవి ఉంటాయి కదా! అవన్నీ కూడా బాగానే సేల్‌లో పెట్టారండి. ఇక్కడ చూస్తున్నారా? ఈ సమ్మర్ వేర్ కూడా చాలా టాప్స్ అయితే వచ్చాయి. కలెక్షన్ కూడా బాగుంది. ఇవన్నీ ప్రింటెడ్ కదా! ఈజీ టు క్యారీలా ఉంటుంది అని చెప్పి చూస్తున్నాను. ఇంకా అమౌంట్ అయితే వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది. కొన్నేమో $20, 25 కొన్నేమో అప్ టు 40, 45 వరకు కూడా ఉన్నాయి. ఇంకా సేల్, క్లియరెన్స్ వాటి దగ్గరికి వెళ్తే మాత్రం ఇంకా తక్కువ ప్రైజెస్‌లోనే దొరుకుతాయి. ఇక్కడ పిల్లలందరూ సీరియస్‌గా అయితే ఏయో చూస్తూ ఉన్నారు. ఇక్కడ టాయ్స్ కూడా ఉంటాయండి విన్నర్స్‌లో. ఆ టాయ్స్ సెక్షన్ దగ్గరికి కూడా వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా చూశారు. ఇంకా ఈ 1 గ్రామ్ ఉంటాయి కదా! లైక్ 1 గ్రామ్ అంటే మామూలుగా ఇట్లా స్టోన్‌తో ఉన్న ఇయర్ రింగ్స్ ఇవన్నీ అవి కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్ చూసారా? ఇది ఆల్మోస్ట్ 188 వరకు పడుతుంది. ఇంకా కొన్ని క్లియరెన్స్‌లో ఉన్నవి వాటికైతే కొంచెం తక్కువ ప్రైజెస్ పడతాయి. వీటికైతే కొంచెం ఎక్కువ ఉంది. కిందదేమో $100 ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా కలెక్షనే ఉంటుందండి విన్నర్స్‌లో. మీరు ఒకవేళ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ట్రై చేయాలి, ఇంకా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే ఇక్కడ ఇది కూడా ఒక ఆప్షన్. మనమైతే ట్రై చేయొచ్చు. దీంతో పాటు ఇంకా వేరే వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. 9 బెస్ట్ అలా అవి కూడా బాగానే ఉంటాయి. మా ఫ్రెండ్ వాడేది బాగున్నాయి అని చెప్పింది. నేనైతే మోస్ట్లీ గెస్వే తీసుకుంటానండి ఎప్పుడు. నాకెందుకో బ్రాండ్ బాగా అనిపిస్తుంది. క్వాలిటీ కానీ, ప్రైస్ కానీ మంచిగా అనిపిస్తుంది అఫోర్డబుల్‌గా. సో, నేనైతే ఎప్పుడు అవే తీసుకుంటాను. ఇక్కడ అండర్ ఆర్మర్ ఇవి చెప్పల్స్ కూడా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఇవి తీసుకున్నారు. ఇంకా వచ్చేది కూడా సమ్మర్ కదా! వాడొచ్చు అని చెప్పేసి. కొంతమందేమో ఈ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా! అవి తీసుకున్నారు. ఈ షూస్ చూసారా ఎంత క్యూట్‌గా ఉన్నాయో. చిన్న పిల్లలకైతే చాలా చాలా బాగుంటాయి అనిపించింది. మా దేవాన్ష్ చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇలా మంచి మంచిగా షూస్ కానీ, వాక్ చేసేటప్పుడు సౌండ్ వస్తూ ఉంటాయి కదా! స్లిప్పర్స్ అవి కానీ చాలా ఇంట్రెస్ట్‌తో కొనేదాన్ని వాడికి. ఇప్పుడు ఇంకా పెద్దోడైపోయాడు కదా! వాడే ఇవి బాగుంటున్నాయి, ఇవి బాగోట్లేదు అని మాత్రం చెప్తున్నాడు. ఈ ఫ్రాక్స్ అయితే ఎంత క్యూట్‌గా ఉన్నాయో. దానికి గ్లాసెస్ కూడా వచ్చాయి. 16.99 అంట. ఈ మిడిల్‌లో అయితే మొత్తం టాయ్ సెక్షన్ ఉందండి విన్నర్స్‌లో. టాయ్స్‌తో అయితే పిల్లలు వచ్చారు కదా! మంచిగా ఆడుకున్నారు. ఇక్కడ ఈ బుద్ధుడి విగ్రహం అయితే కొంచెం డ్యామేజ్ ఉంది. డ్యామేజ్‌కి కొంచెం ప్రైస్ తగ్గించేసి పెట్టారు. నాకు బుద్ధుడి విగ్రహం చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మీకు కూడా అలానేనా? ఇంటి ఎంట్రన్స్‌లో కూడా పెట్టుకుంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇవన్నీ డెకార్ ఐటమ్స్, లైట్స్, చిన్న చిన్న స్టూల్స్, శాండిల్స్ ఇలా అన్నీ అయితే ఇవి పెట్టుంచారు. ఇదండి మా బర్త్‌డే. దాని తర్వాత మేము చేసిన షాపింగ్. ఇక్కడైతే ఇలా కొంచెం టైం స్పెండ్ చేయడం ఇవన్నీ చేశాము. హోప్‌ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు చూసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మంచి మోటివేషన్ ఉంటుంది. అలాగే నా ఛానల్‌కి ఒక లైక్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.